శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మనం అష్టావక్ర గీతను ఆత్మజ్ఞాన చదువుగా, ఆధ్యాత్మిక చదువుగా చెప్పుకుంటున్నాం. అష్టావక్ర మహామునికి నమస్కరిస్తూ ఈ అష్టావక్ర గీత అష్టావక్ర మహాముని బోధించటానికి జనక మహారాజు కారణం అవటం వలన ఆయన అడగటం చేత ఈ బోధ బయటికి రావటం వలన జనక మహారాజుకు కూడా నమస్కరిస్తూ వీరిద్దరి మధ్య సాగినటువంటి ఆత్మజ్ఞాన సంవాదము. సంవాదము అంటే సంవాదం అనక్కర్లేదు, ఆత్మజ్ఞాన బోధ. సంవాదం అంటే ఇద్దరు మాట్లాడుకుంటే, ఇక్కడ జనక మహారాజుకు ఆయన చెబుతున్నారు ఆత్మజ్ఞాన బోధ. జనక మహారాజు అడిగారయ్యా, నేను జ్ఞాన వైరాగ్యములు మోక్షము ఎలా పొందాలి అని. అంటే జ్ఞానము, వైరాగ్యము, మోక్షము మూడు కలిసే ఉంటాయి. ముందే విషయం తెలుసుకోండి, వేరు వేరు కాదు. జ్ఞాన వైరాగ్యములు మోక్షములు కలిసి ఉంటాయి. మోక్షం అంటే జ్ఞానమే. జ్ఞానము అంటే తెలియుట, అజ్ఞానం అంటే తెలియకపోవుట. వైరాగ్యము అంటే ఇంతకు ముందు శ్లోకాల్లో కూడా చెప్పాను, కాకపోతే మనం ఇది ఆధ్యాత్మిక చదువు కనుక చెప్పుకుంటూ వెళ్దాం. ప్రతిసారి విన్న ప్రతిసారి కూలంకషంగా కొంత అర్థమయ్యేలా. వైరాగ్యము అంటే రాగము అంటే బంధము, విరాగము అంటే వైరాగ్యము. బంధమునకు ఆపోజిట్ అంటే బంధము లేని స్థితి. ఇప్పుడు బంధము లేని స్థితి అసలు మనిషికి ఉంటాయా? ఇప్పుడు నేను శరీరము అని అనుకుంటున్నాను, ఇది బంధమా కాదా? అంటే బంధమే. నేను శరీరమేగా, నిజమేగా. నా శరీరానికి కళ్ళు ఉన్నాయి, చూడాలనిపిస్తుంది, చెవులు ఉన్నాయి, వినాలనిపిస్తుంది, ఆకలేస్తుంది, తినాలనిపిస్తుంది, లేకపోతే నేను బతకను. ఇంద్రియములన్నింటికి అనిపిస్తున్నది, అనిపించకపోతే నేను చేయలేను. శరీరములో అనిపిస్తున్నది, అనిపించకపోతే నేనేమి చేయలేను. అనిపించేలా సృష్టి మన శరీరాన్ని తయారు చేసినది. మరి అప్పుడు శరీరంలోనే బంధం ఉందిగా, మరి వైరాగ్యం అంటారేంటి? ఇప్పుడు ఈ బంధం ఉంది కాబట్టి చూస్తాను, అసలు నేను బ్రతకాలంటే చూడాలిగా. నేను ఈ శరీరంతో బతకాలి, 100 సంవత్సరాలు ఇక్కడ బతుకుతాను, బతకాలంటే నేను చూడాలి, వినాలి, తినాలి, అన్నీ అనుభవించాలిగా. అలా అయితే నేను బతుకుతాను, అసలు బతకలేను లేకపోతే నేను. ఇప్పుడు గాలి పీల్చుకుంటున్నా, దాని అంతటా జరుగుతుంది. గాలితో నాకు బంధం ఉందా లేదా? ఉంది, బంధం ఉంది. అలాగే సూర్యరశ్మి వలన బతుకుతున్నా, సూర్యరశ్మి లేకపోతే నేను బతకలేను. ఇప్పుడు సూర్యుడు వెలుగులోనే మనం పనులన్నీ చేసుకుంటాం. రాత్రికి మనం వెలుగుని సృష్టించుకున్నాం కరెంటు బల్బులతో. ఇప్పుడు ఆ పగల సూర్యుడితో, రాత్రి కరెంటుతో బంధం ఉందా లేదా? ఉంది. గాలితో బంధం ఉంది, సూర్యుడితో బంధం ఉంది, నేలతో బంధం ఉంది, పంచభూతాలు అన్నిటితో బంధం ఉంది, చుట్టూ ఉన్న మనుషులతో బంధం ఉంది, చెట్టు చేమతో బంధం ఉంది, జంతువులతో బంధం ఉంది. అంటే మనకు అవసరాలు ఉన్న అన్నిటితో. ఇప్పుడు పాలు తాగుతున్నాం, గేదెలు, ఆవులు, ఇటువంటి వాటి నుంచే వస్తాయి. అనేక రకాల జంతువులు మనకు అనేక రకాలుగా ఉపయోగపడుతూ ఉంటాయి. ఉపయోగపడే అన్నిటితో బంధం ఉంది కదా. బంధం లేకపోతే అసలు జీవి బతకడమే కుదరదు కదా. ప్రకృతితో బంధం ఉంది, సంబంధం ఉంది. జీవులతో బంధం ఉంది, సంబంధం ఉంది. మనుషులతో బంధం ఉంది, సంబంధం ఉంది. అన్నీ ఉన్నాయి. అయితే మీరు వైరాగ్యం ఇప్పుడు దేని మీద? నాకు ఈ బంధాలు ఏం వద్దు, నేనేం వద్దు, ఇవన్నీ వదిలేయమనా వైరాగ్యం? మరి ఆత్మజ్ఞానం అంటే అప్పుడు ప్రకృతితో బంధం వదిలేయగలనా? గాలి పీల్చుకోకుండా ఉండగలనా? సూర్యరశ్మిని వాడుకోకుండా ఉండగలనా? అసలు పంచభూతాలు వాడుకోకుండా జీవితం కుదురుతుందా? ఆహార పదార్థాలు వాడుకోకుండా, చెట్లు, చేమలు వీటి నుంచి వచ్చేవి వాడుకోకుండా కుదురుతుందా? ప్రకృతితో బంధం లేకుండా అసలు నా జీవితం సాగుతుందా? ప్రకృతి మధ్యలో కదా నేనున్నాను. మరి వైరాగ్యం అని ఏంటి అంటే సరిగ్గా విషయాన్ని అర్థం చేసుకోకపోతే మనం ఎక్కడికి వెళ్ళిపోతాం. అందుకని చెబుతున్నా, జ్ఞానం అంటే సరిగ్గా అర్థం అవటం. అందుకే జ్ఞాన వైరాగ్యములే మోక్షము. ఇప్పుడు ఆయన అడిగిన మూడు ఒకటే. అయ్యా, నాకు జ్ఞానం కావాలి, వైరాగ్యం కావాలి, మోక్షం కావాలి. జ్ఞాన వైరాగ్య మోక్షములు ఎలా పొందగలను అన్నారు. అవి వేరు వేరు పదములుగా కనపడుతున్నా జ్ఞానము, వైరాగ్యము అనే పదము యొక్క సంపూర్ణత మోక్షం. జ్ఞాన వైరాగ్యములను పరిమితంగానూ చెప్పచ్చు, ప్రక్రియగానూ చెప్పచ్చు. అంటే జ్ఞానం అనేది నేర్చుకుంటున్నాం అనుకోండి, క్రియాత్మకమైనది. జ్ఞానం తెలుసుకుంటున్నాను. వైరాగ్యం అనేది అభ్యసిస్తున్నాం అనుకోండి, సత్యాసత్యములు ఏంటో తెలుసుకొని క్రియాత్మకమైనది. అది అంటే పరిమితం నుంచి అపరిమితానికి ప్రయాణిస్తున్నటువంటి క్రియ కూడా ఉంది అందులో. మోక్షం అనేది అది కాదు, పొందేసిన స్థితి. అంటే జ్ఞాన వైరాగ్యములు సంపూర్ణములైతే మోక్షం అవుతుంది.
మూడు ఒకటే. జ్ఞాన వైరాగ్యములు సాధన, అభ్యాసం, దాని ఫలం మోక్షం. ఇప్పుడు జ్ఞానం అంటే తెలియట, వైరాగ్యం అంటే బంధ విముక్తి. అసలు బంధం లేకుండా అంటే ప్రకృతితో సంబంధం లేకుండా ఎలా ఉంటాను? బంధం అంటే ఏంటి? సంబంధమే. సంబంధంలోనే బంధం ఉంది. ప్రకృతితో బంధం లేకుండా ఉండలేనే, అసలు జీవించడం కుదరదే. ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు పుట్టలతో సంబంధం లేకుండా కుదరదే. మరి ఏంటి, దేన్ని వైరాగ్యమైన మనం అనుకుంటున్నాం? అలాగే మనుషుల్లో మళ్ళీ నా కుటుంబ సభ్యులు, నా భార్య, నా భర్త, నా పిల్లలు, ఇది కూడా మీరు అవసరమేగా, ప్రకృతిలో ఉన్నదేగా. ఇప్పుడు చెట్టు చేమ సంబంధం లేదని మనం భావించుకొని ఉండొచ్చు, కానీ అసలు బతికిస్తున్నవే అవి. కాకపోతే మనం సంబంధం పెట్టుకోవట్లే. ఎంత పెట్టుకున్నాం? మనం తిండి తిప్పల వరకు పెట్టుకున్నాం, వాటిని అసలు దృష్టిలోకి తీసుకోవట్లే. జ్ఞానం అంటే ఏంటి? విశాలత్వంగా ఆలోచించు ఒకసారి. మొత్తం విశ్వపు ప్రకృతిలో నువ్వు కలిసి ఉన్నావు. మొత్తం విశ్వపు ప్రకృతి అలా ఉంటేనే నువ్వు ఇక్కడ ఉండడానికి కుదురుతుంది. కాబట్టి నీకు ప్రకృతి మొత్తంతో, విశ్వంతో సంబంధం ఉంది. ఆ సంబంధమే బంధము, రాగము. మరి వైరాగ్యం ఏంటి? సంబంధాన్ని ఎక్కడ వదులుతాం మనం? ఎలా కుదురుతుంది? అసలు కుదురుతుందా? అందులోనే కలిసి ఉన్నాం. అంటే దండలో ఉన్న పువ్వు వలె, దండలో అనేక పువ్వులు ఉన్నాయి, దారం వీటన్నింటినీ కలుపుకుంటూ వెళ్ళిపోయింది. దండలో ఉన్న ఒక పువ్వు వలె విశ్వంలో మనం ఉన్నాం, అంతే. ఇప్పుడు వైరాగ్యం నేను అందులోంచి ఎక్కడికి విడిపోతాం కుదురుతుంది? ఆ సంబంధ బాంధవ్యాన్ని నేను వదులుకోవటం ఎలా కుదురుతుంది? ఈ సంబంధాన్ని కల్పించింది దారం. ఒకవేళ నాకు సంబంధం లేకుండా చేయాలంటే దారం వల్ల అవుద్ది, నా వల్ల ఎలా అవుద్ది? అలాగే సృష్టి వల్ల అవుద్ది, ప్రకృతి వల్ల అవుద్ది. నేను శరీరంతో ఉండిపోయాను, ఇక్కడ శరీరం ఇవ్వబడింది నాకు. మరి నేను ఎలా జ్ఞాన వైరాగ్యములకి నేను ఎలా రావాలి? అసలు వైరాగ్యం అంటే ఏంటి? జ్ఞానం అంటే ఏం లేదు, తెలియట అంతే. అజ్ఞానం అంటే తెలియకపోవట. మరి వైరాగ్యం ఏంటి? రాగం అంటే బంధము, బంధమునకు ఆపోజిట్ వైరాగ్యము. మనకు ఉండేవన్నీ బంధాలు, అనుబంధాలు, సంబంధాలే. సంబంధాలు, అనుబంధాలు బంధాన్ని కలిగిస్తూ ఉంటాయి. అంటే మనకి ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది, వీళ్ళు నా వాళ్ళు అనిపిస్తూ ఉంటుంది, ఇది కావాలనిపిస్తూ ఉంటుంది. అలా అనిపించేటట్టు శరీరంలో ఉందిగా. అసలు ఇప్పుడు ఆ కన్నుకు చూసే గుణం లేకపోతే, చూడాలని దానికి అనిపించకపోతే నేను ఎలా బతుకుతాను? పంచేంద్రియాలు పనిచేయకపోతే అసలు ఈ శరీరం ఎలా నిలబడుద్ది? మరి ఏంటి వైరాగ్యము? అదే సరిగ్గా అర్థం చేసుకోవాలి. ప్రకృతితో ఉన్నటువంటి సంబంధం ఏదుందో, గాలి పీల్చుకోవటం, పంచభూతాలు, అది యథాతథంగా ఎంత అవసరమో అంత జరిగిపోతుంది, అంతే. దాన్ని అలా వాడుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ఆహార పదార్థాలు, చెట్లు చేమలతో ఎలాంటి సంబంధ బాంధవ్యం ఉందో, అది ఎంత అవసరమో మనం ఏదో వృత్తి, వ్యాపార, ఉద్యోగాలని ధనం మీడియాగా పెట్టుకుని దానికి కావాల్సిన మనం పరిధిని బట్టి తెచ్చుకుంటున్నాం. ఇలా ప్రకృతి సంబంధ బాంధవ్యాలు, చుట్టూ ఉన్నటువంటి మనుషులతో, అంటే మన కుటుంబ సభ్యులు కాక మిగిలిన వాడితో ఉన్న సంబంధ బాంధవ్యాలు, ఇవన్నీ యథాతథంగా జరిగిపోతా ఉన్నాయి. విశాల విశ్వంతో సంబంధం అసలు మనం భావించట్లా, కానీ అందులోనే ఉన్నాం. భావించినా మనం చేయగలిగింది ఏమి లేదు, దాని ప్రకారమే జరుగుతూ ఉంటుంది. అది ఉండాల్సిందే, అది అలా ఉంటేనే మనం ఉంటాం. ఆ సంబంధాన్ని అసలు తీయటానికి కుదరదు. కాబట్టి అది ఆ బంధం పర్మనెంట్. అది అందులో మనకు దుఃఖము లేదు, సుఖము లేదు, అలా సాగుతూ ఉంటుందండి. అలానే భౌగోళిక పరిస్థితులు దుఃఖపెట్టవా? ఎండ ఎక్కువగా ఉంది, బంధమేక బాధగా ఉంది నాకు ఇప్పుడు శరీరానికి, తాపం తట్టుకోలేకపోతున్నా. చలి ఎక్కువగా ఉంది, తట్టుకోలేకపోతున్నా. వర్షం పడిపోతుంది, వద్దనిపిస్తుంది. కానీ ఏం చేస్తాను? ప్రకృతిని తిట్టను. మీరు గమనించండి, ప్రకృతిని తిట్టను, ప్రకృతిని కొట్టను, ప్రకృతిని మోసం చేద్దామని ప్రయత్నించను, ఎలాగోలా ప్రకృతిని అడ్డుకుందామని నేను ప్రయత్నించను. ఎందుకంటే అది నా వల్ల అయ్యే పని కాదు, అది అసలు నా కంట్రోల్లో లేదు. దాని అంతటా అది సాగుతున్న విషయం ప్రకృతి, నేను అందులో కలిసి ఉన్నాను. అక్కడ జరిగేవి కూడా నాకు అవసరమే. పరిశీలిస్తే ఎండ అవసరమే, నాకు వర్షం అవసరమే, చలి అవసరమే, అన్నీ ఇక్కడ భౌగోళిక పరిస్థితులు బతకడానికి అవసరమే. అప్పుడు నేనేం చేస్తాను? అంత విజ్ఞానం లేక అవసరమే అని ఒకవేళ వాటిని భరించడం ఇష్టం లేకపోయినా, నేను ఎండకి గొడుగేసుకుంటాను, వర్షానికి గొడుగేసుకుంటాను, చలికేదో కొంచెం రగ్గులు కప్పుకుంటాను, స్వెటర్లు వేసుకుంటాను. అంటే నన్ను మార్చుకుంటాను. దాన్ని మార్చాలని అసలు ఆలోచన నాకు కలగట్లా. అందుకని దాని మీద నాకు కోపం రావట్లా, బాధ కలగట్లా. అది బంధమే లేదు. నీ కోపం, బాధ, దుఃఖం ఎక్కడ లేవో, నీకు ఇబ్బంది ఎక్కడ లేదో, అంటే నీ మానసికమైనటువంటి సంఘర్షణ ఎక్కడ పుట్టలేదు, అది నీకు బంధమే కాదు. అందుకే మనం ప్రకృతి గురించి పట్టించుకోం, దానిపైన చేసుకుపోతూ ఉంటుంది అంతే. దానికి ఒకవేళ మనకి ఇబ్బంది అనిపిస్తే
ప్రకృతిని తిట్టుకోవటం, మార్చేద్దామని ప్రయత్నం ఉండదు. మనం దాన్ని మనకు అనుకూలంగా ఏం చేసుకోవాలో ఆ ప్రయత్నం చేసుకుంటాం. అక్కడ దుఃఖం ఉండదు. అంటే అది బంధం లేదు, దుఃఖం లేదు. అసలు నీకు సంబంధం ఉంది కానీ ప్రకృతితో బంధం లేదు, మానసిక బంధం లేదు. సంబంధం ఉంది, మనసులో భావం లేదు, దుఃఖ భావం లేదు, బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు. నేనేం చేసుకోవాలని ఆలోచిస్తాను, ఎందుకనంటే అది నా పరిమితికి దాటి ఉంది కనుక. అలాగే నేను తినే ఆహార పదార్థాలు, విషయాలు, వస్తువులు వీటన్నింటికి మూలంగా డబ్బు పెట్టుకున్నాను కనుక ఈ డబ్బు అధికంగా సంపాదించుకుంటే నేను సుఖపడతానని ఒక బంధం అక్కడ ఏర్పాటు చేసుకున్నాను వీటినన్నిటిని పొందటానికి. అది మానసిక భావం. ఎందుకంటే నేను ప్రయత్నిస్తే డబ్బు దొరుకుతుంది అని నాకు అనిపిస్తుంది. ప్రకృతిలో ఇప్పుడు నేను ప్రయత్నించి సూర్యుడిని తగ్గించలేను, వర్షాన్ని ఆపలేను, భూకంపాలు ఆపలేను, సునామీలు ఆపలేను, చలిని ఆపలేను. ప్రత్యామ్నాయం చేసుకుంటాను, ఏదోటి చేసుకుంటా ఉంటాను. కానీ ఇక్కడ ధనంతో నేనేదో పొందుతున్నట్టు, ధనం పొందితే నేనన్నీ సుఖపడచ్చు, నాకు అన్నీ దొరుకుతాయి అనేటువంటి భావన కలుగుతుంది. ఎందుకంటే ధనం పెట్టే రోజు తెచ్చుకుంటున్నాం కనుక, ఆ ధనాన్ని సంపాదిస్తున్నాం కనుక. అందుకని ఇక్కడ మనకు బంధం ఏర్పడింది. ఇప్పుడు ధనం అనే దానితో బంధం ఏర్పడింది. ఇది ఎక్కువ ఉంటే నేను ఎక్కువ సుఖపడతాను, ఇది తగ్గిపోతుంటే నాకు బాధ కలుగుతుంది, నాకు దుఃఖం కలుగుతుంది, నాకు ఇబ్బంది కలుగుతుంది, నేను అనుకునే నాకు లభించకపోతే ఇబ్బంది కలుగుతుంది. అది ఇక్కడ చెప్పారు. పాయింట్ని అప్లై చేసుకోవాల్సింది ఎక్కడంటే, ఇక్కడ వైరాగ్యం ఎక్కడ కావాలంటే, ఎక్కడ నీకు దుఃఖం కలుగుతుందో అక్కడ వైరాగ్యం కావాలి. ఎందుకు కావాలంటే అసలు రాగం లేకుండా ఉండటం కుదరదు. నీ శరీరము, నీ జీవనమే రాగము, మొత్తం కలిసే ఉంది ఇది. ఇప్పుడు మనం అనంత ఆత్మస్వరూపులం, ఆత్మజ్ఞానాన్ని ప్రయత్నించుకుంటూ వెళ్తున్నాం. అది రాగం కాదా, బంధం కాదా, సంబంధం కాదా? నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అనే బంధం వైపు వెళ్తున్నాం. ఇప్పుడు శరీరము నుంచి నేను శరీర పరిమితుడును గాను, నేను శరీర పరిమితురాలను గాను, నేను అనంత ఆత్మస్వరూపాన్ని అనే బంధం వైపు వెళ్తాం. అది బంధమే. ఎందుకంటే అది నా సంబంధం, అది నా ఒరిజినల్ రూపం, నా స్వస్వరూపం. సంబంధమే బంధం. సంబంధ బాంధవ్యాలను విడదీయటం కుదరదు. మరి వైరాగ్యం ఇప్పుడు ఎక్కడ తెచ్చుకోవాలి అంటే, ఎక్కడ బంధం దుఃఖాన్ని బాధని కలిగిస్తుందో, ఎక్కడ అసహజత్వం వచ్చిందో. అంటే ఇప్పుడు ధన సంపాదన ఉంది, నేను ఎంత సంపాదించినా ఎన్ని అనుభవించినా నాకు తృప్తి కలగట్లా, ఇంకా ఇంకా కావాలనిపిస్తుంది. అసహజత్వం వచ్చింది అక్కడ. నీ కోరిక ఇంకా ఇంకా పెరుగుతుంది కానీ తరగట్లా. ఎందుకంటే ఇంకా ఇంకా సంపాదించే అవకాశాలు ఉన్నాయి, ఇంకా ఇంకా అనుభవించే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల ఏమైంది, ఇంకా 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 నీ ఎండమావుల్లో నీళ్లు ఎత్తుక్కున్నోళ్ళలాగా వెళ్తానే ఉన్నావు, ఎన్ని అనుభవించినా ఆగకుండా. అందుకని అక్కడ చెప్పారు, నాయన అది ఒక పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోద్ది. అది పరాకాష్ఠకి వెళ్ళిపోయి నిన్ను అలా ఈడ్చుకెళ్ళిపోయి కోరికలతో సుఖ దుఃఖాల్లో నిన్ను ముంచేసి చంపేస్తుంది. కాబట్టి ఎక్కడ పిచ్చి పడుతుందో ఆ పిచ్చి పెట్టే బంధాన్ని వదిలే. ఎంత బంధాన్ని వదిలేయాలి? డబ్బును మొత్తం వదిలేయకూడదు. అవసరం పిచ్చిగా మారిన చోట ఆ పిచ్చిని వదిలే, అవసరాన్ని ఉంచుకో. ఆ బంధం ఉండాలి. మళ్ళీ ఆనందాన్ని పోతే అట్ట, కట్టుకోపోతే అట్ట. అందుకని వైరాగ్యం అంటే రాగము ఎంత ఉండాలో వివరంగా తెలియటమే వైరాగ్యం. సింపుల్. రాగం ఎంత ఉండాలి, బంధం ఎంత ఉండాలి, సంబంధ బాంధవ్యాలు లేకుండా అసలు సృష్టిలో నువ్వు ఉండటం కుదరదు. నువ్వు ఆత్మజ్ఞానానికి వెళ్ళినా నేను అనంత ఆత్మస్వరూపుణ్ణి అనేది సంబంధమే. నువ్వు విశ్వంలో ఉన్నాననుకున్నా విశ్వంతో నీకు సంబంధమే. నేను ప్రకృతిలో ఉంటే నువ్వు ప్రకృతితో సంబంధమే. ఈ శరీరం ఆ సంబంధాలతోనే బతుకుతుంది. అసలు ఆటోమేటిక్ మెషిన్ లాగా విశ్వంతోనే పనిచేస్తుంది. నువ్వు ప్రాణశక్తిని నేనంటే ప్రాణశక్తి సంబంధం, నేను అనంతాత్మనంటే అనంతాత్మ సంబంధం. సంబంధ బాంధవ్యం లేకుండా కుదరదు అసలు నీకు. మరి ఎక్కడ వైరాగ్యం అంటే, ఎక్కడ సంబంధము సజావుగా సాగకుండా నిన్ను దుఃఖానికి బాధకి గురి చేసి నిన్ను పొరపాటులోకి, తప్పుల్లోకి, చెడులోకి తీసుకెళ్తుంది, అక్కడ వైరాగ్యం కావాలి. అక్కడ కావాలంతే. అంటే ఏంటి, ఎక్కడ చెడు ఉందో, ఎక్కడ తప్పులోకి ఎంటర్ అయ్యామో అక్కడ ఒక్కచోట వైరాగ్యం తెచ్చుకోవాలి. అదంతా మొత్తం వదిలేయటం కాదు, ఎంత తప్పును వదిలేయటం. ఎంత పిచ్చెక్కిందో అవసరాన్ని ఉంచుకో, ఎంత పిచ్చెక్కిందో పిచ్చిని వదిలేయటం. ఎంత భ్రమ కలుగుతుందో భ్రమను వదిలేయటం, సత్యాన్ని ఉంచుకో. కాబట్టి ఆకలికి తినడానికి ఉండాలి, కట్టుకోవడానికి ఉండాలి, పంచేంద్రియ సుఖాలు అనుభవించడానికి ఉండాలి. ఈ సంబంధ బాంధవ్యం ప్రకృతి సంబంధం లాంటిది, ఊపిరి పీల్చుకోవటం లాంటిది. ఊపిరి పీల్చుకోవటం ఎంత సహజమో, పంచభూతాలు సూర్యుడు, భూమి, నీరు ఇవన్నీ వాడుకోవటం ఎంత సహజమో,
అంత సహజంగా చూడు, అంత సహజంగా విను, అంత సహజంగా తిను, అంత సహజంగా స్పర్శలు అనుభవించు, అంత సహజంగా శారీరక సుఖాలు అనుభవించు, అంత సహజంగా నీ శరీరంలో పెట్టినవన్నీ అనుభవించు. అంత సహజంగా అనుభవించడానికి ఏంటంటే మీరు చెప్పేశారు, అంత సహజంగా అన్ని దొరికేస్తాయా కుదిరేస్తాయా అంటే ఎందుకు కుదరవు? గంతకు తగ్గ బొంత ప్రతిోడికి ఒక స్త్రీ దొరుకుద్ది, ప్రతి స్త్రీకి ఒక పురుషుడు దొరుకుతాడు. కాకపోతే దొరికిన వాళ్ళు గంతకు తగ్గ బొంత నాకు కుదరదండి, నాకు ఎక్కడెక్కడ బొంతలో కావాలంటే అది నీ కర్మ. అదే ఇక్కడ ఆ ఎక్కడెక్కడ బొంతలో అనేది బంధము. అప్పుడు వైరాగ్యం కావాలి. లేదు గంతకు తగ్గ బొంత అంతే, నాకు తగ్గ బొంత నాకు దొరుకుద్ది అనుకుంటే సరిపోయింది. అలాగే ధనమైన వస్తువులైన విషయాలైన ఏనా నా పరిమితిలో నాకు దొరికినవి, అది సహజత్వము. నువ్వు సహజంగా నీ తెలివికి, సహజంగా నీకున్నటువంటి ప్రజ్ఞకి, సహజంగా నువ్వు చదివిన చదువుకి, సహజంగా నువ్వు చేసిన ప్రయత్నానికి వచ్చిన సహజ ఫలితాలను సహజంగా అనుభవించి సహజంగా ఉండు. అప్పుడు ఈ సహజత్వము అసలు బంధంలో అనిపించదు. ఎందుకని అంటే అక్కడ దుఃఖము లేదు, అక్కడ బాధ లేదు, కష్టం లేదు. బంధం ఎప్పుడు బంధంగా కనపడుతుంది అంటే అది మన భయపెడుతున్నప్పుడు, దుఃఖ పెడుతున్నప్పుడు, కష్టపెడుతున్నప్పుడు, బాధ పెడుతున్నప్పుడు. ఇప్పుడు పిల్లలు పుట్టారు, పిల్లలు పెరుగుతున్నారు, అందరిలాగా పెరుగుతారని అందరిలా పెంచి నువ్వు ఎలా పెరిగే వాళ్ళు అలాగే పెరుగుతారు. నీ దగ్గర ఏముందో దాంతో చదివించు, నీ దగ్గర ఏమన్నా వసతులు వనరులు ఏమున్నాయో దాంతో ఇవ్వు. ఏదో ఇవ్వలేకపోయానని దుఃఖపడుకో, వాళ్ళు ఏదో అడిగారు నేను చేయలేకపోతున్నానని బాధ పెట్టుకోకు. పెట్టుకున్నావా అక్కడ బాధ దుఃఖం వచ్చి మా వాళ్ళని ఇచ్చేయాలి, అది చేయాలి, అలా అయిపోవాలి, ఇదంతా వాళ్ళకి ఉండిపోవాలి, ఇదంతా ఏదో చేసేవాళ్ళు, మూట కట్టివ్వాలి, వాళ్ళని గొప్పవాళ్ళని చేసేయాలి అనుకుంటున్నావా? బంధము. అదేంటంటే మీ పిల్లల్ని గొప్పవాళ్ళని చేయొద్దా? తప్పకుండా చేయి, సహజంగా చేయి, నీ పరిధిలో చేయి అంతే. నీ పరిధిలో నువ్వేం చేయగలవు చేయి, వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేసుకోగలరో చేసుకోండి. అందరూ ఎవరి పరిధిలో వాళ్ళు ఏం చేసుకోగలరో చేసుకోండి సహజముగా. సహజం అంటే ఏంటి? నేను మొయ్యగలిగిన బరువు నాకు సహజం, నేను తినగలిగిన తిండి నాకు సహజం, నేను చేయగలిగిన ప్రయత్నం నాకు సహజం. ఇంకొకరిని చూసి సహజం పోల్చుకోకూడదు. ఒక ఆయన 100 కిలోలు ఎత్తుకోగలడు, మనం ఎత్తలేం, 25 ఎత్తగలం. మనకు 25 సహజం, ఆయనకు 100 సహజం. ఆయన ఇంక నువ్వెందుకు చూస్తున్నా? సహజం అంటే ఏంటో తెలుసా? ఎటు చూడవు, నీ మీద నువ్వు హాయిగా ఉంటావు. అలానే ఎటు కనపడదా? కనపడుతుంది, వాళ్ళ మీద వాళ్ళు హాయిగా ఉన్నారు అనుకుంటావు, అది సహజత్వం. పోలికలు ఉండవు, ఎవరికాళ్ళు సహజత్వం. ఎవరికి ఇప్పుడు రైతు బజార్కి వెళ్ళావు, కిరాణా షాప్కి వెళ్ళావు, నీకు కావాల్సి కొనుక్కుంటావు, అక్కడ అనేకం ఉన్నాయని దుఃఖపడిపోవుగా. ఎవరో ఇంకొకళ్ళు నీ పక్కన వాళ్ళు వేరే కొనుక్కుంటున్నారని బాధపడవుగా. వాళ్ళు కొనుక్కున్నాయన్నీ నేను కొనుక్కోవాలని నీకు ఎందుకు అనిపిస్తుంది? అసలు నీకు అవసరం లేదేమో. ఇప్పుడు వాళ్ళు ఫినాయిల్ కొనుక్కున్నారు, వాళ్ళు యాసిడ్ కొనుక్కున్నారు, నీకు అవసరం లేదేమో ఫినాయిల్ యాసిడ్. నీకు బియ్యము, కందిపప్పు, ఉప్పు కావాలేమో. వాళ్ళ గొడవ నీకెందుకు? నువ్వు ఎలా అయితే సహజంగా ఒక షాప్కి వెళ్ళినప్పుడు ఆ షాప్లో ఒక 10-20 మంది పక్కనే ఉండే రకరకాలు కొనుక్కుంటున్నా, నీకు కావాల్సింది నువ్వు కొనుక్కొని వెళ్ళిపోతావు, అది సహజత్వం. అలా జీవితం అంతా అలాగే ఉండు. నువ్వు బజార్ వెళ్తావు, నువ్వు బోల్డ్ షాపులో ఉన్నాయి, లక్షల షాపులు ఉంటాయి, లక్షల మంది తిరుగుతా కొనుక్కుంటా ఉంటారు, కానీ నువ్వు వెళ్ళి నీకు కావాల్సింది నువ్వు కొనుక్కొని వచ్చేస్తావు, అది సహజత్వం. అలా మొత్తం జీవితంలో ఎవరితో పోల్చుకోకుండా ఎవరి సహజత్వాన్ని వాళ్ళకు వదిలేసి నీ సహజత్వంలో నువ్వు ఉండు. అప్పుడు నువ్వు ఆల్రెడీ వైరాగ్యంతో ఉంటానంటే, వైరాగ్యంతోనే ఉంటున్నావు. నేను నా పిల్లలకి ఎంతే చేయగలను, నా భార్యకి ఎంతే చేయగలను, నా భర్తకి ఎంతే చేయగలను, నాకున్న శక్తి ఇది. దీనికి బుర్రపాటు చేసుకోవటం ఎందుకు? లేని శక్తి అక్కడి నుంచి తెచ్చుకుంటాం, లేదని వదిలేయటమే. కాదు పాపం వాళ్ళు ఏడుస్తున్నారే, మా అబ్బాయి ఏడుస్తున్నాడు, మా అమ్మాయి ఏడుస్తుంది, ఏడిస్తే ఏం చేస్తావు? నువ్వు కూడా ఏడవాల్సి వస్తుంది. వాళ్ళు బంధంతో ఏడుస్తున్నారు, నువ్వు జ్ఞానంతో ఉండు, నువ్వు ఇంత ఇవ్వగలవు. లేదు నాన్న నువ్వు మా కోసం ఎట్టయినా తెచ్చివ్వాలి, ఎందుకు కన్నావు అన్నారు అనుకో, ఎక్కడి నుంచి తెచ్చేస్తావు, ఎట్ట తెచ్చిస్తావు? నేను ఇవ్వగలిగింది ఇచ్చాను, అందుకే బాధ్యతల నిర్వహణ, ధర్మ నిర్వహణ అన్నారు. నేను చేయగలిగింది చేశాను, అందులో లోటు చేయలే. నేను ఇవ్వగలిగింది ఇచ్చాను, అందులో లోటు చేయలే. ఇక మిగిలింది నా వల్లగాంది, అప్పుడు నాకు దుఃఖం లేదు. ధర్మ నిర్వహణ చేసేవాడికి దుఃఖం ఉండదు అని చెప్పారు. అందుకే అది వైరాగ్యం. వైరాగ్యం అంటే ధర్మము, వైరాగ్యం అంటే మంచి, వైరాగ్యం అంటే వదిలి పారిపోవటం కాదు. వైరాగ్యం అంటే ఎక్కడ అతి అయిందో, ఎక్కడ అవసరం లగ్జరీ అయిందో, ఎక్కడ అతి అయిందో, ఎక్కడ అది పిచ్చి అయిందో, ఎక్కడది కోరిక అయిందో, అది అలా కోరిక అయ్యి పిచ్చయ్యి అతి అయ్యి ఎక్కడ నన్ను అది ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, దుఃఖపెట్టి, అశాంతికి లోన్ చేసి, వ్యతిరేక గుణాలకు లోన్ చేస్తుందో, చెడులోకి నన్ను పంపిస్తుందో, నన్ను గందరగోళపరుస్తుందో, అక్కడ వైరాగ్యం తెచ్చుకోవాలి. అంతవరకు మాత్రమే, మిగిలింది అక్కడ. ఎందుకంటే మిగిలింది అసలు బంధమే కాదు. నీకు దుఃఖం ఎక్కడ లేదో అక్కడ బంధాలు ఉన్న బంధం కాదు,
సహజత్వం, అది సృష్టి సహజం. అలాన్నప్పుడు ఆత్మ సంబంధం, ఆత్మ కూడా బాధగానే ఉంది. అనంత ఆత్మజ్ఞానం చెప్పుకుంటున్నాం. అష్టావక్ర మహాముని చెప్పారు, ఆయనకి ఆ జీవన్ముక్త స్థితి వచ్చేసింది. వశిష్ఠుల వారు చెప్పారు, ఆయనకి ఆ జీవన్ముక్త స్థితి వచ్చేసింది. శంకరాచార్యుల వారు చెప్పారు, ఆయనకి జీవన్ముక్త స్థితి వచ్చింది. ఇలా జీవన్ముక్త స్థితిని పొందిన వేలాది మంది మహాత్ములు ఉన్నారు. మరి నేను పొందలేదు. ఇప్పుడు నేను ఏడిస్తే వాళ్ళెవరికో నాకంటే ఎక్కువ డబ్బు ఉంది, వాళ్ళెవరికో నాకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఉన్నాయి, వాళ్ళెవరో నాకంటే పెద్ద బిల్డింగ్ కట్టారు, వాళ్ళెవరో నాకంటే ఎక్కువ కార్లు కొనుక్కున్నారు, వాళ్ళెవరికో నాకంటే మంచి భార్య ఉంది, వాళ్ళెవరికో నాకంటే మంచి భర్త ఇచ్చాడు, వాళ్ళ పిల్లలు మా పిల్లల కంటే బాగా చదువుతున్నారు, నేడుస్తాగా. అదేగా బంధం అంటే. అక్కడే వైరాగ్యం కావాలన్నారు. ఇప్పుడు అలాగే మరి ఆత్మజ్ఞానం కూడా దొరకలేదని ఏడిస్తే, నేను పొందలేకపోయానని ఏడిస్తే కాదు, ఏడుపు కాదు. అప్పుడు అది బంధమే అవుద్ది. నేను ఒక గురువుని అవ్వలేకపోయాను, నేను అందరిలో పేరు తెచ్చుకోలేకపోయాను, నేను ఒక మహిమాన్వితుడిని అవ్వలేకపోయాను, నేను ఒక దేవుణ్ణి అవ్వలేకపోయాను, నేను మహిమలు చేయలేకపోతున్నాను, నాకు ఎటువంటి మహిమలు రాక మోసాలు చేస్తున్నాను, మహిమలు ఉన్నాయని అబద్ధాలు చెబుతున్నాను, ఇవన్నీ బంధాలే. అది బంధమే అవుద్ది అప్పుడు. ఎందుకని నీకు ఎక్కడ దుఃఖం వస్తే అక్కడ బంధమే అవుద్ది కాదు. ఆత్మజ్ఞానము అనేది ఒక ప్రత్యేకమైన విషయం అసలు కాదు. అది నీ స్వస్వరూపం. అంటే స్వస్వరూపము అంటే ఏంటి? విశ్వం మొత్తానికి కారణమైంది ఏముందో అదే నీకు కూడా కారణమై ఉంది. అదొకటే. మొత్తం విశ్వానికి కారణాలు వందలు, వేలు, లక్షలు లేవు, కనీసం 10లో కూడా లేవు. ఒకటే ఉంది కారణం, శక్తి. దానివల్ల అనేకం కనపడుతున్నాయి, వందలు, వేలు, లక్షలు, కోట్లు. శక్తి వలన ఇవన్నీ శక్తిలో కనపడుతున్నాయి. కానీ వీటన్నింటికి, మొత్తం విశ్వంలో ఉన్నటువంటి ప్రకృతి అని పిలువబడే అన్నింటికి, విశ్వం అని పిలువబడే అన్నింటికి కారణమైతే ఒకటే, అదే శక్తి. అప్పుడు నీకు కూడా అదే కారణం. దాన్ని తెలుసుకో అని చెప్పారు. అంతే. తెలుసుకోవడానికి ఎలా తెలుసుకోవాలి? ఏమీ లేదు, అది నీ లోపల ఉన్న ప్రాణశక్తి. నీ శరీరం ఉంది, నీకు ప్రాణశక్తి, ప్రాణం ఉంటేనే బతుకుతున్నాను నీకు తెలుసు. ఈ శరీరానికి ప్రాణశక్తికి మధ్యలో మనసు ఉంది. మనసు అంటే ఏంటి? ఏమీ లేదు, ప్రాణశక్తే మనసు. అయితే మరి మనసుని ఎందుకన్నారు? శరీరముతో నేను అనుభవించిన ప్రాపంచిక విషయాలన్నీ ప్రాణశక్తిలో ముద్రింపబడినవి, ఫోటో ప్రింటుల్లాగా అని చాలాసార్లు చెప్పాను. ఆ ముద్రింపబడినవన్నీ ప్రాణశక్తిలో ఎంత భాగంలో ఎక్కడ ముద్రింపబడి ఉన్నాయో అంతవరకు అది మనసు. ఆ ముద్రింపబడిన విషయాలన్నింటినీ తీసేస్తే అది మనసు కాదు, ప్రాణశక్తి. అంతే, ఇంకేం లేదు. అంటే ఇది మనకు అర్థం అవ్వాలంటే ఏం లేదు, చాలా సింపుల్. ఇప్పుడు ఒక మనిషి ఉన్నాడు, మనిషి ఒక్క ఆయనే. వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఈయన కొడుకు, అదే వీళ్ళ అబ్బాయి రాగానే ఈయన తండ్రి అవుతాడు. మాట తీరు మారిపోద్ది, మాట తీరే మారిపోద్ది. వాళ్ళ భార్య వచ్చినప్పుడు భర్త అవుతాడు, అక్కడ మాట తీరు మారిపోద్ది. కూతురు వచ్చినప్పుడు మళ్ళీ తండ్రి అవుతాడు, కూతురుతో అలా ఉంటాడు, భార్యతో అలా ఉంటాడు, తండ్రితో అలా ఉంటాడు, కొడుకుతో అలా ఉంటాడు. మనిషి ఒక్కడే, అనేకంగా ఉంటాడు. ఒకే మనిషి అనేక పాత్రలలో ఖచ్చితంగా ఆ పాత్ర ప్రకారమే పోషించి అలాగే మాట్లాడుతూ ఉంటాడు. అది సహజం. నేను పాత్రలు మారుస్తున్నాను, నటిస్తున్నాను అనుకోడు, అది సహజత్వం. అలాగే అనంత విశ్వశక్తి యొక్క అనేక రూపాలు ఇవన్నీ సహజమే, ఇలాగే ఉంటుంది. అది ఈ పాత్రధారణ వచ్చినప్పుడు విశ్వశక్తి ఒక రూపాన్ని ధరించబడింది, అంటే అనేక రూపాలుగా మనకు అనిపిస్తున్నది. రూపధారణ జరిగినప్పుడు ఆ రూపంతో ప్రపంచంలో అనుభవించినటువంటి విషయాలన్నీ విశ్వశక్తిలో ముద్రింపబడినాయి. ఆ ఏక విశ్వశక్తిలో ముద్రింపబడినటువంటి ఆ ప్రదేశం ఏదుందో దాన్ని మనసుని పిలిచారు. ఒకే మనిషి తండ్రి కొడుకు అయినట్టు ఒకే శక్తి మనసుగా, శక్తిగా ఉంది. విషయాలు తీసేస్తే అదే శక్తి, విషయాలు ఉంటే అదే మనసు. శరీరం ఉంటే మళ్ళీ అదే శక్తి శరీరంగా పిలువబడుతుంది. శరీరమే శక్తి, శక్తి శరీరం. పదార్థము శక్తి వేరు వేరు కాదు. పదార్థానికి శక్తికి మధ్యలో మనసు ఉంది, మూడు కలిసి ఉన్నాయి. పదార్థం అదే, శక్తి అదే, మనసు అదే. పదార్థాన్ని మనం శరీరంగా భావించుకొని పరిమితిగా భావించుకుంటున్నాం. అది ఇక్కడ మధ్యలో పదార్థం అనే శరీరానికి, శక్తికి మధ్యలో అనుసంధానంగా ఉన్నది ఏంటంటే మనసు. మళ్ళీ మనసు ఏంటి? శక్తే. పదార్థం కూడా శక్తే. అయితే పదార్థము శక్తిగా మారడానికి టైం ఎక్కువ పట్టుద్ది. ఇది మళ్ళీ పదార్థము పంచభూతాలైనటువంటి పదార్థాల్లో కలిసిపోవాలి. శక్తి ప్యూర్ శక్తి,
మనస్సు శక్తిగా మారడానికి పదార్థం శక్తిగా మారేంత కష్టపడక్కర్లేదు. ఇప్పుడు పదార్థం అనే శరీరం నశిస్తే ఏం చేస్తారు? దీన్ని తీసుకెళ్లి భూమి అనే పదార్థంలో కలిపేస్తారు, అగ్ని అనే పదార్థంలో కలిపేస్తారు, కాల్చేస్తారు, పూడి చేస్తారు, ఏదో ఒకటి చేసేస్తారు. పంచభూతాల్లో కలిసిపోద్ది. శక్తిగా మారడం మనకు తెలియదు. పంచభూతాలు శక్తిలో లయించినప్పుడు అది జరగచ్చు. అది మనకి ఎక్కడ తెలియదు, అంటే ఈ శరీరంతో తెలియదు. కానీ మనస్సు శక్తిగా మారడం మనకు తెలుస్తుంది. ఎందుకనంటే మన మనసులో ఉన్నటువంటి విషయాలన్నింటినీ పక్కన పెట్టి మనం ప్రశాంతంగా కూర్చుంటే శక్తితోనే ఉన్నాం. ఇప్పుడు మనం మనసులో విషయాలు ఏమీ లేవు, శక్తితోనే ఉన్నాం. నువ్వు ఎప్పుడు శక్తిలో ఉన్నావో అసలు విషయాలు ఏమీ లేవో, నీకు దుఃఖం లేదు, బాధ లేదు, భయం లేదు, బంధం లేదు, కోపం లేదు, తాపం లేదు, ఏమీ లేదు. చూడండి, గాఢ నిద్రాస్థితి దీనికి ఉదాహరణ. అంటే శక్తి స్థితి నీకు అనుభవమే, నీలో ఉన్నదే ఇప్పుడు. కానీ శక్తి స్థితిని నువ్వు భావించుకోవట్లేదు. ఇప్పుడు చూడండి, ప్రపంచం మొత్తం విశ్వంతో మనకు సంబంధం ఉంది. ఊపిరి పీల్చుకుంటున్నాం, సూర్యుడిని వాడుకుంటున్నాం, పంచభూతాలు వాడుకుంటున్నాం. కానీ నా భార్య, నా పిల్లలు, నన్ను బాధ పెట్టేవాళ్ళు, నన్ను సుఖపెట్టేవాళ్ళు, ఈ విషయాలు, డబ్బు తప్ప మిగిలిందని ధ్యాస రాదు. చూడండి, మనం సంబంధం ఉంది కానీ ధ్యాస లేదు. మొత్తం విశ్వాన్ని వాడేసుకుంటున్నాం, ప్రపంచాన్ని వాడేసుకుంటున్నాం, పంచభూతాలను వాడేసుకుంటున్నాం. కానీ నాది, నేను, నా వాళ్ళు అన్నది బంధం తప్ప మిగిలింది బంధంగా, సంబంధంగా మనకు అసలు అనిపించదు. అలాగే శరీరము నేను అనుకొని బంధం ఏర్పరుచుకున్నాం, మనసు నేను అనుకొని బంధం ఏర్పరుచుకున్నాం. శక్తి ధ్యాస అసలు లేదు. కానీ శరీరము శక్తి, మనసు శక్తి వలనే ఉన్నాయి, శక్తే ఆ రూపంలో ఉంది. ఆ విషయం తెలుసుకోమన్నారు అంతే. మూడు వేరు వేరు కాదు, అసలు మూడు ఒకటే. పదార్థం అనేటువంటి శరీరము, ఈ పదార్థం అనేటువంటి శరీరంతో మనం ప్రపంచంలో అనుభవించినటువంటి విషయాల గుర్తులు, జ్ఞాపకాలు, ఫోటో ప్రింట్లు అనే మనసు. ఆ మనసు, ఫోటో ప్రింట్లు శక్తిలోనే ఉన్నాయి. ఆ శక్తే శరీరాన్ని నడుపుతుంది. ఆ శక్తే పదార్థంగా కూడా మారింది, పంచభూతాలుగా. మూడు ఒకటే. ఆ స్థితుల్ని అర్థం చేసుకోమంటున్నారు అంతే. నువ్వు వెనక స్థితి, శక్తి స్థితి అర్థం చేసుకోవట్లేదు. నువ్వు దాన్ని అర్థం చేసుకున్నావు అనుకో, అది కూడా నీ స్థితే. నువ్వు రెండు స్థితుల్లోనే నేను నిజం అనుకుంటున్నావు, శరీరంగా, మనసుగా. మూడో స్థితి ఒకటి ఉంది, అది శక్తిగా. అసలు నీ మొట్టమొదటి స్థితి అదే, నీ ఒరిజినల్ స్థితి అదే. ఈ రెండు స్థితులు నశించిపోతాయి ఎప్పటికైనా అని చెబుతున్నాడు. ఆ శక్తి స్థితిని తెలుసుకోవడాన్ని మోక్షము అన్నారు. ఆత్మజ్ఞానం అంటే అది ఆత్మశక్తి అన్నారు. మోక్షం అంటే ఏంటి? ఆ శక్తికి ఆత్మశక్తి అని పేరు పెట్టారు. దాని గూర్చిన జ్ఞానము ఆత్మజ్ఞానము అన్నారు. అంతే, ఏం లేదు. జ్ఞానం అంటే తెలియట, అంటే ఆత్మను తెలుసుకునేటువంటి విషయాలు ఆత్మజ్ఞానం. అందుకని ఇది ఆత్మజ్ఞాన చదువు. ఇక్కడ మహిమలు మాయలు ఏముంటాయి మన గురించి మనం తెలుసుకునేదానికి? అసలు ఇక్కడ మనం గురించి మనం తెలుసుకునేటప్పుడు దేవుళ్ళు ఎక్కడ ఉంటారు, మహిమలు ఎక్కడ ఉంటాయి, మతాలు ఎక్కడ ఉంటాయి, ఏముంటాయి? ఏముండవు, మనిషే ఉంటాడు. ఆ మనిషి కూడా వినేవాడు ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. చెప్పేవాడు కూడా ఉండడు. వినేవాడు తన లోపలికి వెళ్తే అన్ని అనుభవం పొందే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అవును, నేను శక్తిని కదా, నిజమే కదా, ప్రాణం లేకపోతే నేను చనిపోయాను అంటున్నారు కదా, ప్రాణం ఉండబట్టే కదా జీవులు బతుకుంటున్నాయి. అప్పుడు నేను ప్రాణాన్ని ఎందుకు తెలుసుకోవట్లేదు అనేటువంటి భావన పడుతుంది. అది పుట్టించడానికి జరిగే ప్రయత్నం ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. చదువుకోకపోతే ఏమైంది? ఇప్పుడు అజ్ఞానంలో ఉన్న అజ్ఞానం అంటే ఏంటి? బంధంలో ఉన్న బంధం అంటే ఏంటి? శరీరమే నేను, మనసే నేను. మనసు అంటే ఏంటి? ఏం లేదు, అందులో కోరికలు. కాబట్టి వైరాగ్యం ఎక్కడ కావాలంటే కోరికలు అతైన చోట, బంధంతో బాధించిన చోట మాత్రమే వైరాగ్యం కావాలి. అది కూడా వదిలేయటానికి కాదు, బాధపడకుండా ఉండేంతవరకు. మళ్ళీ నాకు బాధ కలుగుతుందని వదిలేయటం కరెక్ట్ కాదు, అది వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే బాధను వదిలేయటం, బాధించే వస్తువును వదిలేయటం, బాధించే మనిషిని వదిలేయటం కాదు. బాధించే స్థితి అతి అయినప్పుడు అక్కడికి వెళ్తుంది, బాధ అవుద్ది. అతి కాకుండా దాన్ని సహజత్వానికి తీసుకొచ్చావు అనుకో, బాధ ఆగిపోద్ది. విషయం జరుగుతూ ఉండదు, పని జరుగుతూ ఉండదు, వదిలేసి వెళ్ళిపోవటం ఉండదు, పారిపోవటం ఉండదు. అలా ఎప్పుడు సంబంధం సృష్టితో, విశ్వంలో నడుస్తూనే ఉంటుంది మనకు. అందుకని వైరాగ్యమే మోక్షము. మోక్షం వేరు, వైరాగ్యం వేరు కాదు. బంధస్థితి లేనిటువంటి స్థితి. బంధస్థితి లేదు అక్కడ, దుఃఖం లేదు. ఇప్పుడు దాన్ని పొందాలంటే ఏంటి అంటే జ్ఞానము, వైరాగ్యం, మోక్షం ఒకటే. దాన్ని పొందాలంటే ఏంటి అనే దానికి అష్టావక్ర మహాముని జనక మహారాజుకు చెబుతున్నారు. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నవి కూడా ఇటువంటి మహాత్ములు చెప్పిన దాన్ని కొంచెం అనలైటికల్గా చెప్పుకుంటున్నాం. ఆయన ఒక శ్లోకంలో 2 లైన్లో చెప్పి ఊరుకుంటున్నారు. మరి అది వాళ్ళిద్దరూ మహాత్ములు, మహాజ్ఞానులు. చెప్పే ఆయనకైతే అసలు తిరుగులేదు, జీవన్ముక్తుడు.
వినే ఆయన జీవన్ముక్త స్థితిని జస్ట్ పక్కన ఉన్నాడు వెంట్రుక వాసిలో, వింటే జీవన్ముక్తుడు అయిపోతాడు అంతే. ఎందుకు అవన్నీ సాధించేసుకున్నాడు ఆయన, మనసునే ఆపగలిగాడు ఆయన జనక మహారాజు. కాబట్టి ఇద్దరూ చాలా అత్యున్నత స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి ఈయన ఇలా చెప్పగానే ఆయనకి అలా అర్థమైపోద్ది. ఏం లేదు, ఒక పెద్ద ఎండుగడ్డి ఉంది, ఎండుగడ్డి గడ్డివాము వేశారు, మంచి వేసాకాలం ఫుల్గా ఎండిపోయి ఉంది, బయట కూడా ఎండలో ఎక్కడ పడితే అక్కడ మంచి ఎండలో మండిపోతున్నాయి, అంతా వేడిగా ఎండిపోయి ఉంది అంతా. ఒక చిన్న అగ్గిపుల్ల గీసా గడ్డివాము మీద వేసాం, చిన్నదే నిప్పురవ్వ అంతే, పెద్ద గడ్డివాము తగలేసింది అంతే. ఇంకా అడుగులు కూడా తగలడిపోతుంటాయి అలా చిన్న నిప్పురవ్వతో. అలా జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని వాళ్ళిద్దరూ కూడా, అంటే ఎండిపోవడం అంటే ఏంటి, పరిపక్వత స్థితిని పొందిన వాళ్ళిద్దరూ జ్ఞానంలో. ఒక ఆయన అసలు మొత్తం పొందేసిన ఆయన, ఇంకో ఆయన జస్ట్ చివరిలో ఎండిపోయి ఉన్నాడు. ఎంత నొప్పురవ్వ అంటిస్తే చాలా జనక మహారాజుగా ఎండుకుపోయాను జీవన్ముక్తుడు అయిపోతాడు. అందుకని వాళ్ళు చక్కగా ఆయన స్థాయిలో చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఆయన స్థాయిలో చెప్పినటువంటి విషయాన్ని మనం మన స్థాయిలోకి తెచ్చుకొని అన్వయించుకోవాలి. ఎందుకంటే మనం పచ్చిగడ్డి, ఇంకా మొక్కలుగానే ఉన్నాం, మన కొయ్యలే, ఎండైలే, మనం అసలు ఎండబడలా. పచ్చిగడ్డిలోకి తీసుకెళ్ళి ఎంత తగ్గేసినా దాని మీద పెట్రోల్ పోసి అంటించినా కాలవయ్యి. మీరు పచ్చి మొక్కలను ఎలా కాలుస్తారు, అవి ఎండాలిగా. అలా పచ్చి ఉంది మనలో. అందుకని మన స్థాయికి దాన్ని తెచ్చుకుంటున్నాం, మన స్థాయిలో కొంచెం విశ్లేషించుకొని వివరించుకొని చెప్పుకుంటున్నాం. అదే చదువుగా తీసుకున్నాం. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ చదువు. నీ ఒక్కళ్ళకే ఇది. ఎవరు వింటున్నారో వాళ్ళ అంతరంగంలోకి అంతే. ఇప్పుడు 11వ శ్లోకం ఇది. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హసత్యేయం యామతి సా గతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన్యపి కిం వదంతి హసత్యేయం యామతి సా గతిర్భవేత్. ముక్తాభిమాని ముక్తోహి అంటే అభిమానం, మనకు దేని మీద అభిమానం ఉందో, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, దేని మీద ఆసక్తి ఉందో దాన్నే పొందుతాం. యద్భావం తద్భవతి అంటారు చూడండి, దాన్నే పొందుతాం. ముక్తాభిమాని, ముక్తి పట్ల, మోక్షం పట్ల అభిమానం ఉన్నోళ్ళు ముక్తోహి, ముక్తులే అవుతున్నారు, మోక్షాన్నే పొందుతున్నారు. బద్ధో బద్ధాభిమాన్యపి, బంధం మీద అభిమానం ఉన్నవాడు, నాకు బంధాలు కావాలని బంధాలు తగిలించుకొని బంధం మీద అభిమానం ఉన్నవాడు బంధుడే అవుతున్నాడు, దానికి బంధింపబడిపోతున్నాడు. కిం వదంతిహ సత్యేయం. ఈ విధంగా సత్యాన్ని మహాత్ములు చెప్తున్నారు. ఈ విధంగా చెప్పబడింది సత్యం. ఏంటి సత్యం? ముక్తాభిమాని ముక్తోహి. ఎవరికి ముక్తి మీద, మోక్షం మీద అభిమానం ఉందో వాళ్ళు దాన్ని పొందుతున్నారు. బద్ధాభిమాన్యపి బద్ధోహి. ఎవరు బంధాలు కలిగించుకొని అడిపోతున్నారో, బంధాల మీద ఆసక్తి ఉందో వాళ్ళు దాన్నే పొందుతున్నారు. అంటే ఏంటి? ఎవరు ఏం కోరుకుంటున్నారో వాళ్ళు దాన్ని పొందుతున్నారు. నువ్వు ముక్తిని కోరుకుంటే ముక్తి వస్తుందని, నువ్వు అన్ని కోరుకుంటూ అన్నిటితో పాటు ముక్తి కూడా రావాలి అని కోరుకుంటూ ఉండొచ్చు. కానీ దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అనే దాని మీద మళ్ళీ ఆ ఇంపార్టెన్స్ ప్రకారం సీరియల్గా వస్తాయి. నువ్వు అత్యధికమైన ఇంపార్టెన్స్ దేనికి ఇచ్చావో అదే నీ జీవితంలో అత్యధికంగా ఉంటుంది. అన్నీ వదిలేసి మోక్షానికి వెళ్ళమని చెప్పలా. మోక్షం అంటే ఇందాక మీకు వైరాగ్యం గురించి వివరించినప్పుడు చెప్పాను. వైరాగ్యం అంటే ఏంటి? బాధ లేని స్థితి, అంతే, సహజత్వం. ఆ సహజత్వమే మోక్షం. నువ్వు 100 ఏళ్ళు జీవితం శరీరం ఉన్నంతకాలం మోక్ష పురుషుడిగా జీవించు. జీవన్ముక్తులు జీవించారుగా, మోక్ష స్త్రీగా జీవించు. ఏమైంది అందులో? ఏంటి జీవించడం? దుఃఖపడబాక, బాధపడబాక, ఇబ్బంది పడబాక, ఎవరిని మోసం చేయబాక, నువ్వు మోసం చేసుకోబాక, తప్పులు చేయబాక, చెడు చేయబాక, ఉందాంతో హాయిగా బతుకు. ఏది ఉంటే వాటితో హాయిగా బతుకు. అన్నీ అనుభవించు, ప్రయత్నించుకో, సాధించుకో, తెచ్చుకో. అదంతే. అలా బంధము లేకుండా. బంధం అంటే ఏంటి? దుఃఖములు కలిగితేనే బంధం. సహజత్వం బంధం ఎందుకు అవుద్ది మనకి? సహజ స్థితి బంధం అవుదే మనకి. ఇప్పుడు రోడ్డు మీద వెళ్తున్నాం, బండేసుకు వెళ్తున్నాం, లేదా నడిచి వెళ్తున్నాం, సైకిల్ వేసుకు వెళ్తున్నాం. ఇప్పుడు రోడ్డుతో మనకు సంబంధం లేదా? ఎందుకు లేదు? సంబంధం లేకపోతే రోడ్డు మీద ఎట్లా వెళ్తాం? రోడ్డుతో కలిసి నడవడమే సంబంధం. కానీ
రోడ్డు మీద గుంట పడింది, రోడ్డు మీద ఏదో కొంచెం పెచ్చులు వేసిపోయింది, రోడ్డు కొంచెం పాడైపోయింది, మనమే అక్కడ కూర్చొని ఏడవం కదా. రోడ్డు మీద వర్షాలు పడి నీళ్లు నిలిచిపోయినాయి, పక్క నుంచి వెళ్ళిపోతుంది. మన పని జరిగిపోతుంది, రోడ్డు మీద నడవడం అనేది జరిగిపోతుంది. అలాగే జీవించడం అనేది జరిగిపోతుంది. జీవించడం అనేది జరిగిపోవాలి ఎలా? సహజత్వంగా, నీకున్నాడితో, నీకు దొరికినాడితో. బంధం అంటే ఏంటంటే, ఇప్పుడు అక్కడ కూర్చొని రోడ్ల వాళ్ళందరినీ తిడతా ఉంటారు, రాజకీయ నాయకుల్ని, రోడ్లు వేసిన వాళ్ళని తినేస్తున్నారని, అయ్యని ఇయ్యని, ఇంకా ఉపన్యాసాలు. అసలు దాని పూర్వపరాలు మనకు తెలియదు, కానీ అందరూ మాట్లాడేస్తుంటారు కూర్చొని. బంధం అనవసరంగా అడిగి నీ టైం వేస్ట్ చేసుకొని ఇప్పుడు నానా గోళ చేసి ఆ రోడ్ల మీద తిట్టి నువ్వు సాధించింది ఏమన్నా ఉందా? ఏమీ లేదు. ఊరికి సొల్లు కబుర్లు 2-3 గంటలు మాట్లాడి ఎవరితోనూ టీ తాగి వచ్చేసావు ఇంటికి. ఇది బంధం. దానివల్ల మళ్ళీ ఎవరి మీద ఉద్రేకం, ఎవరి మీద కోపం, ఎవరినో తిట్టడం. ఈ పోనీ ఇది కూడా నీకు పెద్ద ఇబ్బంది కలిగించకపోవచ్చు ఈ సొల్లువాగుళ్ళు కాదు, కానీ ఇదే కోరికలుగా పెట్టుకుంటే దుఃఖం వస్తుంది. అలా కాదు, సహజంగా జీవించు. మోక్షం అంటే వదిలేయటం కాదు, అందుకని చెబుతున్నా. మోక్షం, నీకు జీవన్ముక్తుడు అయ్యో, మోక్షం వచ్చింది, భార్య ఉంది, సుఖపడు, భర్త ఉన్నాడు, సుఖపడు, తప్పే ఉంది. నీ భార్యతో నీ భర్తను సుఖపడతాం మోక్షం కాదని ఎవరు చెప్పారు? కానీ నా భార్య నా మాట వినాలి, నా భర్త నా మాట వినాలి, నాకు నచ్చినట్టే ఉండాలి, నేను చెప్పిందే చేయాలని ఇద్దరు కొట్టుకుంటున్నారు ఇంకో బంధం. ఇద్దరు షరతులు పెట్టుకుంటున్నారు ఇంకో బంధం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సుఖాలను ఇచ్చుకోకుండా దుఃఖాలను ఇచ్చుకుంటే బంధం. ఇద్దరు ఒకళ్ళకొకళ్ళు సుఖాలను ఇచ్చుకుంటున్నారు అనుకో మోక్షం. సింపుల్ అంతే. ఏ బంధమైనా సరే, తండ్రి కొడుకుల, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, ప్రపంచంలో మీరు మనుషుల మధ్యే ఉంటారు. మీరు గురు శిష్యుల ఎవరైనా కావచ్చు, ఏ బంధమైనా కావచ్చు. మీరు దేవుడు భక్తుడా పోని మీ ఇష్టం, దేవుడు కనపడ్డు కాబట్టి వాళ్ళ అబద్ధాన్ని. మీరు గురు శిష్యులైనా కావచ్చు, భార్యాభర్తలైనా కావచ్చు, స్నేహితులైనా కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెళ్ళు కావచ్చు, ఏ బంధాలైనా, ఎంతమందితో మీకు సంబంధం ఉన్నా, ఆ సంబంధ బాంధవ్యాలన్నీ ఆనందంగా హాయిగా సాగిపోతున్నప్పుడు నీకు ఇబ్బంది ఉందో చెప్పు. ఇబ్బంది లేదు అంటే ఏంటి? నువ్వు సుఖాలన్నింటిలో, హాయిలన్నింటిలో మోక్షంలోనే ఉన్నావు. కానీ దుఃఖాలు వచ్చినప్పుడు మోక్షం పోతుంది. అసలు దుఃఖాల్లోకి వెళ్ళబాక మోక్షంలో ఉన్నట్టు ఎప్పుడు. అదేంటండి దుఃఖాల్లోకి వెళ్ళకుండా ఎలా కుదురుద్దండి? ఆశించబాకవయ్యా. కుదిరిని అనుభవించే, ఆనందాలు పొందేసే, సుఖాలు పొందేసే, కుదిరిని అనుభవించే, చక్కగా అనుభవించు. కుదరనాటిని తీసుకోబాక, దుఃఖాన్ని తెచ్చుకోబాక, దొరకని దాని గురించి బాధపడబాక, ఎదుటోళ్ళు నా మాట వినాలని కోరుకోబాక. అసలు దుఃఖం రాదుగా. భార్య అయితే ఏంటి, భర్త అయితే ఏంటి, కొడుకు అయితే ఏంటి, కూతురు అయితే ఏంటి, ఎవరైనా ఎదుటోళ్ళు నా మాట వినాలి అనుకోబాక. నువ్వు అనుకున్నా అనుకోపోయినా వాళ్ళు చేయాల్సినవి చేస్తారు, వాళ్ళు ఉన్నట్టు ఉంటారుగా. హాయిగా ఉండు, సుఖంగా ఉండు. కోరుకుంటే దుఃఖం వస్తుంది అంతే. ఇలాగే ఉండాలని, నాకు తగ్గట్టే ఉండాలంటే దుఃఖం వస్తుంది. అది బంధం అవుతుంది. అంటే నీకు ఎక్కడ దుఃఖం వస్తుందో, ఎక్కడ ఇబ్బంది కలుగుతుందో, ఎక్కడ అశాంతి కలుగుతుందో, అది నీ మనసులో నువ్వు కల్పించుకుంటున్న బంధమే తప్ప అది బయట ఎవరికి లేదు. ముందు ఆ విషయాన్ని గుర్తించు. దుఃఖం ఎవరి మనసులో కలిగింది? నీ మనసులో కలిగింది. నీకు కలిగిన దుఃఖం నీ పక్కన వాళ్ళకు ఉందా అడుగు. ఇప్పుడు సూర్యుడు వెలుగొచ్చింది, ప్రపంచం అంతా వెలుగుంది, సూర్యుడు ఉన్నాడని అందరూ చెబుతున్నారు. గాలి పీల్చుకుంటున్నాం, గాలి ఉందని అందరూ చెబుతున్నారు, భూమి ఉందని అందరూ చెబుతున్నారు, నీరు ఉందని అందరూ చెబుతున్నారు, ప్రకృతి ఉందని అందరూ చెబుతున్నారు. అందరూ ప్రకృతిని వాడుకుంటున్నారు. మరి అందరికీ ఒకే టైంలో సూర్యుడు, ఒకే టైంలో అది జరుగుతుంది. నీకు అలా దుఃఖం ఉందా? అందరికీ దుఃఖం సమానంగా ఉందా? నీకు వచ్చిన పాయింట్లోనే అందరికీ దుఃఖం వస్తుందా? రావట్లేదుగా. అంటే బంధం నీ ఒక్కడికి, నీ ఒక్కదానికి, నీ లోపల నువ్వు వేసుకుంటున్నావు. ఆ విషయాన్ని గమనించమని చెప్పారు అంతే. ఇంకేంటి? నీకు బంధమై దుఃఖమైన విషయం ఇంకోళ్ళకి దుఃఖము కాదు, బంధము కాదు. నీ పక్కనే, నీ ఇంట్లో వాళ్ళకి. అంటే ఏంటి? నీ అంతరంగంలో జరుగుతున్నటువంటి ఆట. బంధమోక్షముల ఆట ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు అంతరంగంలో. అంతరంగంలో ఏముంది? మనసు ఉంది. అంటే బంధమోక్షముల ఆట ఎక్కడ జరుగుతుంది? మనసులో జరుగుతుంది, బయట కూడా కాదు. ఎందుకని? బయట నీకు మనుషులు, వస్తువులు కనపడుతూ ఉండొచ్చు, కానీ నీకు జరుగుతున్న ఆట నీ లోపల జరుగుతుంది. ఫలానా వస్తువు దొరకలేదు కాబట్టి నేను దుఃఖపడుతున్నాననేది నీ లోపల ఉంది. అదే విషయంలో పక్కోడికి అది లేదు. అప్పుడు అది దొరకటం నాకేందుకు, అవతల అసలు అది నాకు ఇష్టం ఉండదు అంటారు. అసలు ఆ వస్తువే నాకు ఇష్టం ఉండదు అన్నప్పుడు వాళ్ళకి దుఃఖమే లేదు. అలా మనుషులు నా మాట వినాలి, చుట్టూ ఉన్నోళ్ళు నా మాట వినాలి, నాదే సాగాలి, నేను అనుకున్నట్టే జరగాలి అన్నప్పుడు నీకు దుఃఖం. నువ్వు అనుకున్నట్టు ఎందుకు జరగాలి? ఇంత విశాల ప్రపంచంలో నీ మాట ఎందుకు వినాలి? నువ్వే ప్రశ్నించుకో. అసలు ఏం అక్కర్లే, నీకు నువ్వే ప్రశ్నించుకో. అసలు అందరూ నా మాట ఎందుకు వినాలి? ఒకవేళ నా కుటుంబ సభ్యులే,
నేనే సంపాదిస్తున్న యజమానిని. ఎందుకంటే యజమానిని నేననే పెత్తనంతో ఎంతో మంది రాక్షసత్వంగా కుటుంబంలో ప్రవర్తిస్తుంటారు. అలాంటి రాక్షసత్వాలని బోల్డ్ మందిని చూశాను నేను. ఇంకా పిల్లలు భార్య ఎవరవు డబ్బు సంపాదిస్తున్నాడు, ఇక పాపం దొరికేశారు వీళ్ళు, పిల్లలు కుటుంబం. ఇంకా ఆడి పెట్టే నరకం మామూలు నరకం కాదు, బోల్డ్ మంది ఉన్నారు అలాంటి. ఆ భావమే ప్రమాదకరమైంది. నువ్వు నీ సుఖం కోసం భార్యను తెచ్చుకున్నావు, ఊరికి ఎందుకు పోషిస్తున్నావు? నువ్వు డబ్బు తెస్తున్నావు, ఆమె నేను సుఖపెడుతుంది, ఇల్లంతా చూస్తుంది, ఇల్లు చక్క పెడుతుంది, ఆడన్నిటికీ జీతాలు ఇవ్వాల్సి వస్తే నీకంటే ఎక్కువ ఇవ్వాలి. నువ్వేం ఊరికినే పోషించడానికి తెచ్చుకున్నావు. అప్పుడు కాపురం చేయకుండా మామూలుగా ఒక అనాథాశ్రమం పెట్టి ఒక 100 మంది స్త్రీలను పోషించు. ఆ పని చేయి. 100 మంది పిల్లల్ని తీసుకొని అనాథాశ్రమం పెట్టి పోషించు. నువ్వు నీ సొంత పిల్లలను కనబాక మళ్ళీ కనేసి భార్య మీద పెత్తనం, పిల్లల మీద పెత్తనం, భర్త మీద పెత్తనం, పెత్తనాలు ఏంటి? ఎలా? వాళ్ళు మనుషులు కదా. అది బంధం అంటే అక్కడ ఉంది. అది ఎక్కడ ఉంది? నీ మనసులో ఉంది, నువ్వు భావించుకునే భావంలో ఉంది. ఆ భావం నీకు దుఃఖం అవుతుంది, ఎదుటోళ్ళకి దుఃఖ పెడుతున్నావు, ఎదుటోళ్ళకి చెడు చేస్తున్నావు. ఇప్పుడు మోక్షం ఎక్కడుంది? భావాన్ని వదలటమే, మనుషుల్ని వదలటం కాదు. మావిడిని వదిలి వెళ్ళిపోతాను, ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను, అబ్బెబ్బె చిచ్చి బంధాలు. చాలా మంది ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా కుటుంబాలు వదలటం గొప్పతనమని, బంధాలు భార్యా పిల్లల్ని వదిలేయటం గొప్పతనమని, కొంతమంది గురువులు అయితే ప్రత్యక్షంగా చెబుతున్నారు వాళ్ళ శిష్యులకి, నాకు వదిలిచ్చేసాడు దేవుడు అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్య అంత బతికే ఉన్నారు. వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయి అంటే వీళ్ళతో ఉండలేక ఎప్పుడు కాళ్ళు నొక్కేవాళ్ళు, వాళ్ళు చెప్పింది వినేవాళ్ళు. ఇప్పుడు గురువులు అనగానే బయట జనం ఏం చేస్తారు? కాళ్ళ మీద పడిపోతారు. ఇప్పుడు పెళ్ళం కాళ్ళ మీద పడుతుందా గురువుకి? ఆలోచించండి, ఒక గురువుకు పెళ్ళం కాళ్ళ మీద పడుతుందా? పెళ్ళంకి గురువు ఎందుకు అవుతాడు? మొగుడు అవుతాడు. కానీ ఆలోచించండి, పెళ్ళంకి ఏమవుతాడు? భర్త అవుతాడు. పిల్లలకి ఏమవుతాడు? తండ్రి అవుతాడు. గురువు ఎవరికి అవుతాడు? శిష్యులకు అవుతాడు. వాళ్ళకి ఏ సంబంధం లేదు. ఇప్పుడు ఏం కోరుకుంటాడంటే, వేల మంది అందరూ శిష్యులైపోయి ఈ గురువు అయిపోయినాక వీళ్ళందరూ కూడా నన్ను పూజించాలి, ఆరాధించాలి, భార్యా పిల్లలు కూడా అనుకుంటాడు. మళ్ళీ వాళ్ళతో కోరికలు తీర్చుకుంటుంటాడు. చాలా చిత్రంగా ఉంటుంది. ఇది ఒక స్థితి, మానసిక స్థితి. ఇలాంటి అనేక ఇటువంటి చిత్ర మానసిక స్థితిలు కలిగిన వాళ్ళు ఏం చెబుతున్నారంటే, సమాజానికి ఏం నేర్పుతున్నారంటే కుటుంబాలను వదిలేయటం. ఎందుకంటే వాళ్ళు భరించలేకపోతున్నారు భార్యా పిల్లల్ని. ఎందుకని వాళ్ళు దేవుళ్ళ పూజించట్లా, బయట వాళ్ళే దేవుళ్ళ పూజిస్తున్నారు. అంటే భార్య రావాలి, శారీరక కోరికలు తీర్చిపెట్టాలి, ఆ తీర్చుకునే వరకు భార్యను ఉంచుకుంటాను, తర్వాత దేవుళ్ళ పూజించేయాలి నన్ను. పిల్లలు ఉండాలి, నాన్న అనకూడదు, అమ్మ అనకూడదు, ఓ దేవతలా దేవుళ్ళ పూజించాలి, గురువు అని పిలవాలి. ఎవడు పిలుస్తాడండి? తండ్రి ఎందుకు గురువు అవుతాడండి? తండ్రికి నీ బాధ్యత కన్నావు, నువ్వు పెంచాలి, చేయాలి, అంతే. నీకు ఒకవేళ నువ్వు గురువు అయితే, నువ్వు దేవుడు అయితే, వాళ్ళు కూడా దేవుళ్ళే అయి ఉంటారు. ఇప్పుడు రాముడు కొడుకులు రాముడు అంతటోళ్ళు ఎవరు మానవులు అయిపోతారు. శ్రీరామచంద్రుడికి లవకుశులు ఉన్నారు, వాళ్ళని మానవులు గాను రాముడు దేవుడు గాని చూస్తామా? సీతమ్మ తల్లిని దేవతగా చూడమా? ఇలాంటి వాళ్ళు ఏం నేర్పుతున్నారు ప్రపంచానికంటే, కుటుంబాలు వదిలేయడం గొప్పతనం అని నేర్పుతున్నారు. పాపం అది తెలుసుకొని పూర్తిగా వివరాలు తెలియని సామాన్యులు చాలా మంది, చిన్నపిల్లలు ఈ సంస్థల వాళ్ళు చెప్పి నమ్మి, వాళ్ళకేంటి? సంస్థలకు మనుషులు కావాలి. పెళ్ళిళ్ళు పెటాకులు చేసుకున్న వాళ్ళు సంస్థల్లోకి పనికిరారుగా, మరి వాళ్ళ కుటుంబాలు పెట్టుకుంటారు అక్కడ. మళ్ళీ వాళ్ళ భార్య పిల్లలు, వాళ్ళ జీవితాలు కుదరవు. అందుకని పెళ్ళిళ్ళు చేసుకోవద్దు, సంస్థల్లోకి వచ్చేసేయింది. ఇదంతా విముక్తి. బంధ విముక్తి అంటే మనుషులతో మీరు ఉండకపోవడమే బంధ విముక్తి అన్నాడు. దేవుడితో మీరు ఉండడం. అక్కడే దేవుడు ఉన్నాడు, బొమ్మలు పెట్టావు అంతే. దేవుడు ఉన్నాడు పోనీ అక్కడ నువ్వు ఏర్పరిచిన మతంలో, నువ్వు కట్టిన ప్రార్థనాలయాల్లో కూర్చొని మాట్లాడే దేవుడు ఉంటే పోనీ అందరూ నువ్వు చెప్పకుండానే వెళ్ళిపోయేవాళ్ళు. నువ్వు ఎవరిని నమ్మిస్తున్నారు అంతే మనుషుల్ని. అంటే నేను విమర్శించట్లా, ఆత్మజ్ఞానంలో ఉన్న అద్భుతమే అది. నువ్వు ఏ దేవుడు కోసం వెతుకుతున్నావో, ఎంతమంది కోటాను కోట్ల దేవుళ్ళని సృష్టించి మతాలుగా పెట్టి మాకన్నీ కొన్ని కోటాను కోట్ల గ్రంథాలు రాసేశారు ఆ దేవుళ్ళ పేర్ల మీద. మొత్తం ఆ దేవుళ్ళందరూ ఈ అనంత ఆత్మశక్తిలో తుణుకులు, చిన్న తుణుకులు అంతే. ఇది అనంత ఆత్మశక్తి. మొత్తం మతాలు అందులో ఇమిడిపోతాయి, దేవుళ్ళందరూ అందులో ఇమిడిపోతారు. అంత చిన్న చిన్న తుణుకులుగా, చిన్న చిన్న పీసులుగా ఇమిడిపోతారు, పెద్దగా కూడా కాదు. అనంతాత్మలో అది అనంత ఆత్మజ్ఞానం. అది ఇంతకీ అనంత ఆత్మశక్తి ఏంటి? నీలో ఉన్న ప్రాణశక్తి. ఇప్పుడు దేవుడు ఎవరు? ఎక్కడున్నాడు?
దేహమే దేవాలయం, నీలో ఉన్న ప్రాణశక్తే దేవుడు, నీ దేహమే ప్రతి పతాలకి ప్రార్థనాలయం, నీలో ఉన్నటువంటి ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఇప్పుడు మరి ఇంకా నువ్వు మళ్ళీ ఎక్కడికి వెళ్తావు? ఇప్పుడు వదిలిపెట్టి ఎవరిని పట్టుకుంటావు? భార్యాపిల్లలను వదిలేసి గురువుని పట్టుకోవాలా? నువ్వు ఏర్పరిచిన మతాన్ని మార్గాన్ని పట్టుకొని దాన్ని డెవలప్ చేస్తా ఉంటే వీళ్ళకి మోక్షం వస్తుందా? ఓ సంస్థ పెట్టి ఆ సంస్థలో ప్రార్థనాలయాలు పెట్టి అనేక ప్రార్థనాలయాలు కట్టి రోజు ఇది ఊడవండి తొడవండి, దీన్ని క్లీన్ చేయండి, దీనికి రోజు జనాల మీద పడి డబ్బులు తీసుకురండి, వీటిని పైకి లేపడానికి నేను నిర్మించాను, ఈ ప్రార్థనాలయాలు పైకి లేపండి, ఈ మతాన్ని పైకి లేపండి, దీంతో పాటు నన్ను కూడా పైకి లేపండి, నేను మళ్ళీ చచ్చిపోయినా కూడా నన్ను అలా లేపుతూ దేవుణ్ణి చేసేయండి, వీటన్నిటి కోసం జనం మీద పడి డబ్బులు దండుకోండి. ఆ విధానం తప్పంటలే, నేను మామూలుగా విషయం చెబుతున్నా. మళ్ళీ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు డబ్బుల కోసం? ఏ బంధాలు వద్దని చెప్పేవో ఆ జనం దగ్గరికి వెళ్ళి డబ్బులనే బంధంతో తెచ్చుకున్నావు. మళ్ళీ ఇదంతా బంధమేగా. నువ్వు పెట్టిన మతం బంధమే, నువ్వు పెట్టిన సంస్థ బంధమే, నీకు రోజు డబ్బులు కావాలి, ఈ డబ్బుల కోసం రోజు వాళ్ళని నమ్మించాలి. నమ్మించడం కోసం మహిమలు మాయలు, మా దేవుడే గొప్పవాడు, మా మతమే గొప్పది, మా ప్రార్థనాలయమే గొప్పది, పక్కాటికి వెళ్ళబాకండి, ఈటికే రండి, మా గురువు గారే గొప్పవాడు అని సబ్బులు పేస్టులు బ్రష్లు అమ్ముకున్నట్టుగా తయారైంది. అందుకని ఆత్మజ్ఞానం మొత్తం అన్నింటినీ ఊడ్చి అవతల పారేస్తుంది. సరైన జ్ఞానం అది. అలానే ఆ విధానాలు తప్పని నేను అంటలా. అందులో ఎవరైనా మిమ్మల్ని మంచిలోకి తీసుకొచ్చి మీ లోపలికి మిమ్మల్ని పంపించి ఈ ధనకాంక్ష లేక కీర్తికాంక్ష లేక సక్రమంగా చేస్తున్న వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మంచిదే. ఎక్కడ డబ్బు ఉందో అక్కడ నాశనమేనండి, ఎక్కడ మాయలు మహిమలు ఉన్నాయో అదంతా నాశనమేనండి, మోసమేనండి, అందులో డౌటే లేదు. మీరు చూడండి, ఆత్మజ్ఞాన మార్గంలో ఎక్కడ మహిమలు మాయలు చెప్పరుగా అసలు. ఇంత చెబుతున్న అష్టావక్ర మహాముని ఎక్కడైనా మాయలు మహిమలు చెబుతాడే? వినండి పోనీ. ఏం చెబుతున్నారు? మొత్తం మన లోపల దాని గురించి చెబుతున్నారు. అసలు మొత్తం నువ్వే ముక్తాభిమాని ముక్తోహి. ముక్తి కావాలనుకుంటే ముక్తి వస్తుంది, మోక్ష పురుషుడు అవుతున్నావు, నువ్వు మోక్ష పురుషుడు అవుతున్నావు. బద్ధామాన్యపి, బద్ధాభిమాన్యపి. ఎవడు బంధాలు కావాలనుకుని ఇందులోకి వెళ్తున్నాడో ఆ బంధాలను నాడే అతికించుకుంటున్నాడు. అలా నువ్వు మతాన్ని అతికించుకుంటావు, దేవుణ్ణి అతికించుకుంటావు, ప్రార్థనాలయాలు కట్టుకుంటావు, నువ్వు అతికించుకుంటున్నావు నీ బంధాలు. మళ్ళీ ఈ బంధాలకి అందరినీ కట్టేస్తున్నావు, వాటికి అబద్ధాలు చెప్పి కట్టేస్తున్నావు. ఎందుకని వేలే తయారైపోయింది. మరి వేలకే జనమే కదా, వాటిని పెంచి పోషించి అనుసరించి అన్ని చేయాల్సింది జనమే. వాటికి డబ్బులు ఇవ్వాల్సిన జనమే, వాటికి సేవలు చేయాల్సిన జనమే, వాటిని ఉండి మళ్ళీ ఫాలో అయ్యి వాటిని మళ్ళీ పెంచి పోషించాల్సింది జనమే. కాబట్టి జనాన్ని అందరూ ఎవరి వల్ల వాళ్ళు వేసుకోవడానికి రకరకాలు చెబుతున్నారు. ఆత్మజ్ఞానం అలా చెప్పదు. అసలు ఆత్మజ్ఞానానికి ఏమి అక్కర్లేదు, నువ్వు ఒక్కడవే. అది నీకు సంబంధించి చెప్పేవాడికి కూడా సంబంధం లేదు. నీ లోపల విషయం చెబుతున్నాడు, నిన్ను నువ్వే చూసుకోమని చెబుతున్నాడు, నీ లోపల నువ్వు దాన్ని పొందొచ్చు అని చెబుతున్నాడు. ఇంక అందులో అసలు మోసానికి ఛాన్సే లేదు. అందుకని అది చదువు, విద్య, ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు. నువ్వు తప్పుదోవకి వెళ్ళే ఛాన్స్ లేదు, చెడుకి వెళ్ళే ఛాన్స్ లేదు, నువ్వు మోసపోయే ఛాన్సే లేదు అసలు. ఇక్కడ ఎంతమంది ఎక్కడెక్కడ ఎన్ని రకాలుగా తిరిగి వచ్చినా ఆఖరికి ఇక్కడికి రావాల్సిందే. ఎందుకంటే వాళ్ళు పొందటానికి అక్కడ ఏమీ ఉండదో, వాళ్ళు త్రిశంకు స్వర్గాలు నిర్మించుకుంటున్నారు. ఇప్పుడు సత్యం ఉందనుకోండి, ఒకటే ఉంటుందిగా. 100 మతాలు ఉన్నాయి. మతాలు ఎన్ని ఉన్నాయని గూగుల్లో కొట్టండి, ఎన్ని వస్తాయో. ఇందులో ఏదో ఒకటే సత్యమై ఉండాలి పోనీ. మామూలుగా ఆలోచించండి, ఎన్ని సత్యాలు ఉంటాయా? పోనీ ఉండొచ్చు, ఒక సత్యాన్ని చేరడానికి ఇన్ని దారులు ఉండొచ్చు. అలా చెప్పు. ఒక సత్యం ఏదో ఉంది, దాన్ని చేరడానికి ఎన్ని దారులు అన్నావా కరెక్ట్. అప్పుడు వాళ్ళని నమ్మండి, ఫాలో అవ్వండి, ఒక దారి వెళ్ళాలిగా మనం. కానీ నాదే సత్యం వాళ్ళ సత్యం కాదు అన్నప్పుడు అది ప్రమాదం కదా. ఇందులో ఎవరో మోసగాళ్ళు ఉన్నారు. ఎన్ని ఆటల్లో నాదే సత్యం అది కాదంటున్నప్పుడు కొంతమంది తప్పుడు వాళ్ళు ఎవరో ఉన్నారు, కొంతమంది నిజాయితీ ఒకటే ఉంటుంది, సత్యం ఒకటే ఉంటుంది. ఏకం సత్ విప్ర బహుదా వదంతి. సత్యం ఒకటే, పండితులు దాన్ని అనేకముగా చెబుతారు, దాన్ని తెలుసుకున్న వాళ్ళు అనేకంగా చెబుతారు. ఎందుకని అనేకంగా చెబుతారు అంటే తెలియని వాడికి చెబుతున్నారు కనుక అనేక రకాలుగా చెప్పి వాడిని ఎలాగైనా నడిపించి అటు తీసుకెళ్దామని, వాడికి అర్థం అవటం కోసం అనేక రకాలుగా చెబుతారు. ఎందుకని అర్థం అవటం లేదు కాబట్టి. ఇలా చెబితే అర్థం కాలేదు కాబట్టి ఇంకోలా చెబుదామా, అలా అర్థం అవుద్దా, అలా చెబితే అర్థం కాలేదు కాబట్టి ఇంకోలా చెబుదామా అని వాడికి అర్థమయ్యే స్థాయి ఏంటో ఆ స్థాయి వరకు అనేక రకాలుగా చెబుతూ ఉంటారు. అది విషయం. కాబట్టి నువ్వు ఇప్పుడు మతానికి బద్ధుడుగా అవుతున్నావా, బంధం వేసుకుంటున్నావా, దేవుడికి బంధం వేసుకుంటున్నావా, దేనికి బంధాలు వేసుకుంటున్నావు, అసలు అది ఎవరికాళ్ళు చూసుకోవాలి. అలాగే ఇంట్లో కుటుంబ సంబంధ బాంధవ్యాలైనా ఎక్కడైనా బంధము అంటే
నిన్ను బాధించేది, నీ వలన ఇతరులకు బాధ కలిగించేది. అంటే నిన్ను మానసికంగా నీకు బాధ కలుగుతుంది, నువ్వు ఆ బాధలోంచి ఇతరులకు చెడు చేస్తే ఆ చెడు కూడా బంధమే. బంధం వలనే చెడు చేస్తావు. అంటే నీ చేత చెడు చేయించేది, నీ చేత తప్పులు చేయించేది, నిన్ను బాధలకి దుఃఖానికి గురి చేసేది ఏంటి? బంధము. మిగిలిన ఏమొద్దా ప్రపంచంలో బంధాలంటే? మిగిలిన అన్ని సహజత్వాలు అవి. రాగమే, బంధమే, సంబంధం. అది సంబంధం. రోడ్డు మీద వెళ్తున్నాడు, రోడ్డు మీద నడుస్తాం, గాలి పీల్చుకుంటున్నాం, సూర్యుడిని వాడుకుంటున్నాం, అన్ని సంబంధాలే. కానీ అవి బంధాలుగా బాధ పెట్టేవి కాదు. కాబట్టి సహజ జీవితం ఉంది, వదిలే. ఇదంతా ఎందుకు చెబుతుందంటే క్లారిటీగా తెలియకపోతే అది వదిలేయటం అన్నట్టు అర్థమవుతుంది అందరికి. చాలా మంది అలా చెబుతున్నారు. వదిలేయటం కాదు. ఏది వదిలేయటం అంటే ఒక విషయంలో అతి ఎక్కడికి వెళ్ళిందో, పిచ్చి ఎక్కడికి వెళ్ళిందో, కోరిక ఎక్కడ పెరిగిందో, అంటే మన స్థితిని దాటి అది ఎప్పుడు సంతోషం బాధగా మారుతుందో ఆ ఎక్కువైన దాన్ని వదిలేయాలి. విషయాన్ని వదిలేయటం కాదు, మనుషుల్ని వదిలేయటం కాదు, ఆ ఎక్కువైన దాన్ని వదిలేయాలి. అది ఎక్కడ వదలాలి? మన మనసులో వదలాలి. ఎందుకు ఈ బంధం ఎక్కడుంది? ఇప్పుడు మనసులో బంధం ఉన్నది. బంధభావం ఎక్కడుందంటే మనసులో ఉంది. మనసులో ఉన్న బంధభావం ఏంటి? భావం తద్భవతి. భావమే బంధం, భావమే మోక్షం. ఇప్పుడు మోక్ష రూపం ఏంటి, బంధ రూపం ఏంటి అంటే మళ్ళీ భావం. ముక్తాభిమాని ముక్తోహి. అభిమాని అంటే దాని మీద ఇష్టం ఉన్నవాడు, ఆ వైపు ఆసక్తి ఉన్నవాడు. ముక్తి మీద అభిమానం ఉందనుకోండి అంటే ఏంటి? భావం, మోక్షభావం. ఇది పొందాలి నేననే భావం నీ హృదయంలో మనసులో ఉందనుకో, మోక్షాన్ని పొందుతావు. అలా నువ్వు ఎటు ఉంటే భావం అటు పోతున్నావు. చూసుకోండి, మనందరం మన లోపల ఆసక్తులు ఎటుంటే అటు వెళ్తున్నాం. అదే మనం ఇప్పుడు చేసేది కూడా. అందరం అంతే జీవించే జీవన విధానం. అంటే ఇక్కడ ఒక రహస్యం ఉంది. ఏంటి అంటే అసలు బంధాలకు మూలమైంది మనసు, భావాలకు మూలమైంది మనసు, బంధాలకు మూలమైంది మనసు. అలాగే మోక్షానికి, వైరాగ్యానికి, జ్ఞానానికి మూలమైంది కూడా మనసే. అది చెడ్డది కాదు, మంచిది కాదు. ఎక్కడ నువ్వు చెడులోకి వెళ్తావో, ఎక్కడ నువ్వు తప్పులోకి వెళ్తావో, ఎక్కడ నువ్వు పొరపాటులోకి వెళ్తావో, ఎక్కడ నువ్వు బాధలోకి దుఃఖానికి వెళ్తావో అది బంధము. మిగిలినవన్నీ భావములు, సహజ భావములు. అదొక సహజ జీవితం, అలా జీవించాల్సిందే. విశ్వంతో సంబంధం వదలటం కుదరదు, పంచభూతాలతో సంబంధం వదలటం కుదరదు, ఆహార పదార్థాలతో సంబంధం వదలటం కుదరదు, ఏది వదలటం కుదరదు. కాబట్టి జీవన సంబంధ బాంధవ్యాలు కూడా వదలకూడదు. వదలటం కుదురుతుంది కదా, నేను మా ఆవిడని వదిలేసి పారిపోవచ్చు, మా పిల్లల్ని వదిలేసి పారిపోవచ్చు, నా ఇష్టరాజ్యంగా ఉండొచ్చు అంటే ఆ పాపం అనిపిస్తుంది అంతే. ఇక్కడ కర్మ సిద్ధాంతం ఒకటి ఉంది. అప్పుడు దేంతో వదిలే? ప్రపంచంతో వదులుతావా? ఎలా వదులుతావు? వదలటం కుదరదుగా. అందుకని కుదిరిన చోట వదలొచ్చు అంటున్నావంటే ఆ వదలటం కూడా బంధమే. మళ్ళీ అక్కడ నాకు కుదిరిన చోట, నాకు సాగిన చోట వదిలేస్తాను, నేను నా ఇష్టం వచ్చినట్టు సాగించుకుంటానంటే అది కూడా బంధమే. ఆ భావనే బంధం కాదు. ఎక్కడ వదలాలి అంటే చెడు దగ్గర వదలాలి, మంచి వరకు అన్ని సాగుతూ ఉండాలి, సహజత్వం. ఎక్కడ వదలాలంటే దుఃఖం దగ్గర వదలాలి, మంచి వరకు అంతా సాగుతూనే ఉండాలి. దుఃఖం తెచ్చుకోబాక, దుఃఖం ఇవ్వబాక, అంతే సింపుల్. చెడులోకి వెళ్ళబాక, నొప్పింపక తానవ్వక, అలా బతకాలి. అది చెబుతూ, ఆ విషయాన్ని చెబుతూ, అంటే ఈ విషయాన్ని ఇదే సత్యము అని మహాత్ములు చెబుతున్నారు. చెబుతూ ఎలా ఉంది? యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉందో అంటే నీ మనసు ఎలా ఉందో, నీ ఆలోచన ఎలా ఉందో, సా గతిర్భవేత్, నీ గతి అలాగే ఉంది. మతిని బట్టి గతి. అందుకని నాకు ఎలాంటి గతి పట్టింది ఏంటంటే అది గొప్ప యోగం పట్టొచ్చు, లేదా దౌర్భాగ్యం పట్టొచ్చు, దుఃఖం పట్టొచ్చు, ఆనందం పట్టొచ్చు, మోక్షము పట్టుకోవచ్చు. యా మతి సా గతిర్భవేత్. నీ మతి ఎలా ఉందో నీ గతి అలాగే ఉంది, ఎవరిదైనా సరే అని అష్టావక్ర మహాముని ఇక్కడ చెబుతున్నారు. ఈ శ్లోకంలో చెప్పింది అది. ఒకసారి మళ్ళీ శ్లోకం చెప్పుకుందాం. ముక్తాభిమాని ముక్తోహి బద్ధో బద్ధాభిమాన మాన్యపి కిం వదంతి హసత్యేయం యా మతి సా గతిర్భవేత్. ముక్తి మీద అభిమానం గలవాళ్ళు ముక్తినే పొందుతున్నారు. బంధాల మీద అభిమానాలు పెట్టుకుని ఏ బంధాల వైపు వెళ్తున్నారో వాళ్ళు బంధాలలోనే ఇరుక్కుపోతున్నారు.
ఇది సత్యము అనేటువంటి ఈ సత్యాన్ని మహాత్ములు చెబుతున్నారు. నీ మతి ఎటుందో నీ గతి అటువైపే ఉన్నది. ఇది శ్లోకం. కాబట్టి ఇప్పుడు మన మతిని ఎక్కడ పెట్టుకోవాలి? సహజంగా అన్నిటి మీద సహజంగా పెట్టుకోవాలి. జీవించాలంటే మతి ఉండాల్సిందే. మతితోనే జీవించాలి. అది బుద్ధి అనుకోండి, మనసు అనుకోండి, ఎరుక అనుకోండి, ఏదైనా అనుకోండి. మతి లేదు, మతిపోయిందని తిడతా ఉంటాం చూడండి మనం సరిగ్గా చేయకపోతే. అలాగే జీవించాలి జీవించేటప్పుడు. కానీ సరిగ్గా పెట్టుకోవాలి దాన్ని. ఏంటి సరిగ్గా అంటే చెడులోకి వెళ్ళను, చెడు చేయను, దుఃఖాల్లోకి వెళ్ళను, దుఃఖం తెచ్చుకోను. నేను ఎంతవరకు నేను ఏం చేయగలను అక్కడ వరకు నేను హాయిగా ఉంటాను. నా చుట్టూ ఉన్న వాళ్ళందరినీ నా బాధ్యతలు సక్రమంగా చేసి హాయిగా ఉంచుతాను. ఇదే మోక్షం. ఇలా ఉన్నవాడు మోక్ష పురుషుడే. సంసారంలో ఉండొచ్చు, భార్యతో ఉండొచ్చు, భర్తతో ఉండొచ్చు, పిల్లలతో ఉండొచ్చు. దుఃఖం లేని స్థితి. నువ్వు ఎవరిని దుఃఖపెట్టవు, నువ్వు దుఃఖపడవు. ఏముంది? అదే మోక్షం. జీవన్ముక్తులు ఇలాగే ఉంటారు. ఎవరైనా ఇలాగే ఉంటారు. జీవన్ముక్తి అంటే ఇది. జీవించి ఉన్నాడు, ముక్తుడుగా ఉన్నాడు. అంటే ఏంటి? ముక్తుడు అంటే దేని నుంచి? దుఃఖం నుంచి ముక్తుడుగా ఉన్నాడు. దుఃఖపడ్డావు. దుఃఖం కలిగించుకోడు అసలు. ఎవరికి దుఃఖం కలిగించడు. ముక్తుడంటే అది. తాను జీవితం దాన్ని హాయిగా జీవిస్తాడు. ఇటువంటి ముక్తి స్థితిని మనము పొందవలెను. ఎందుకంటే జనక మహారాజు మోక్షాన్ని అడిగారు కాబట్టి ఆ మోక్షం పొందటానికి నీ మనసే కారణమయ్యా. అంతా నీ లోపలే ఉంది. సమస్తము నీ లోపలే ఉన్నది. నువ్వే కారణం. మోక్షం కావాలంటే నువ్వే పొందాలి. మొత్తం నీ లోపలే ఉంది. సర్వానికి నీవే కారణం. కాబట్టి నువ్వు దాన్ని చూసుకొని నీ మతి ఎటు ఉందో నీ గతి అటే సాగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకొని సాగు అని చెబుతున్నారు. చక్కగా దీన్ని గ్రహిద్దాం. అష్టావక్ర మహామునికి, జనక మహారాజుకి మరోసారి నమస్కరిస్తూ ఈ శ్లోకాన్ని ఇక్కడికి ముగించుకుందాం. మరో కొత్త శ్లోకంతో మళ్ళీ కలుద్దాం. నేను చెప్పేవి నా సొంత విశ్లేషణలో ఒకవేళ ఏమైనా తప్పులుంటే, తప్పులున్నవని మీకు అనిపిస్తే, మీకు నచ్చకపోతే దయచేసి నన్ను క్షమించండి. నేను సామాన్య మానవుడిని, అంత పరిజ్ఞానం ఉన్న వ్యక్తిని కాదు. నాకు ఎటువంటి ఆత్మానుభవము, జ్ఞానానుభవము ఏం కలగలేదు. నేను కూడా విద్యార్థిగా వాటిని వెతుక్కుంటున్నాను. ఏదన్నా మంచి ఉంటే తీసుకొని ఆచరించుకోండి. శుభమస్తు. మీకు, మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.